హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సముద్రం మధ్యలో ఒక ఓడలో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఒక అతను యువకుడైన టీచర్, ఇంకొక అతను ముసలివాడైన నావికుడు. యువకుడైన టీచర్ బాగా చదువుకున్నవాడు, అలాగే ముసలివాడైన నావికుడు ఏమీ చదువుకోలేదు. ప్రతి రాత్రి చదువు రాని ఆ ముసలి నావికుడు ఆ మాస్టర్ గది దగ్గరికి వెళ్ళి అతను చెప్పే రకరకాల విషయాలు వినేవాడు. ప్రతి రాత్రి ఆ మాస్టర్ అడిగేవాడు, నువ్వు బయాలజీ చదివావా, సైకాలజీ చదివావా, నీకు కనీసం ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, మ్యాథ్స్ అయినా ఏమైనా వచ్చా అని అడిగేవాడు. దానికి ఆ ముసలైన ఎప్పుడూ లేదండి, నాకు అవన్నీ రావు అని చెప్పేవాడు. అప్పుడు ఆ మాస్టర్ అనేవాడు, నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, ఇవన్నీ చదువుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలి కదా అని అనేసి నవ్వేవాడు. ఒక రాత్రి ఆ ఓడ పెద్ద రాయికి గుద్దుకుని స్లోగా మునిగిపోతుంది. ఆ నావికుడు మాస్టర్ని ఒక ప్రశ్న అడిగాడు, మీకు ఈదడం వచ్చా అని. మాస్టర్ అయోమయంలో పడ్డాడు. మీకు ఈదడం వచ్చా అని ముసలి నావికుడు మళ్ళీ అడిగాడు. రాదు అని ఆ టీచర్ అన్నాడు. ఆ రోజు రాత్రి ఈ దుర్ఘటనలో ఆ మాస్టర్ చనిపోయాడు, ఈ ముసలివాడు బ్రతికాడు. ఈ స్టోరీ చెప్పడానికి మెయిన్ కారణం, మనకు అన్నీ తెలియాల్సిన పని లేదు, కానీ మనకి తెలిసింది మనకు ఉపయోగపడాలి. బుద్ధుడి మాటల్లో చెప్పాలంటే, మీరు ఎన్ని పుస్తకాలైనా బట్టి పట్టండి, వాటిలో చెప్పినట్లు మీరు గనక చెయ్యకపోతే మీరు చదివిందంతా, ఆ పుస్తకంలో నుంచి బట్టి పట్టిందంతా వేస్ట్. ఇది ఎలా ఉందంటే, మన ఎదుగుదల మనం చూసుకోకుండా వేరే వాడి ఎదుగుదల చూసి ఆశ్చర్యపడినట్టు. అంటే మనం బాధల్లో ఉన్నాం, మన లైఫ్లో మనం ఏడుస్తున్నాం, కానీ అవతల ఎవడో హ్యాపీగా ఉన్నాడు అనుకోండి, వాడు ఎలా హ్యాపీగా ఉన్నాడు అని ఆలోచిస్తాం. నీ ఆనందాన్ని వదిలేసి వేరే వాళ్ళ ఆనందం ఎలా ఉండాలి అని ఆలోచనలో మనం పడతాం. అందుకే బుద్ధుడు అంటారు, ముందు నీ బాధల నుంచి నువ్వు బయటపడు, నీ బాధల నుంచి నువ్వు బయటపడితే ప్రపంచమే మారిపోతుంది అని చెప్తున్నారు. ఎలా అంటారా? సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఒక్కొక్క వ్యక్తి నుంచి మొదలవుతాయి. అందుకే నువ్వు బాధల నుంచి విడిపించుకోవాలి. దీనివల్ల ఈ ప్రపంచానికి కూడా ప్రయోజనం ఉంటుంది. నీకు చింతలతో నిండిన మనస్సు ఉంటే నువ్వు చుట్టూ ఉన్న వాళ్ళపై చెడు ప్రభావం చూపిస్తావు. నీ మనసులో ముందు శాంతి ఉందంటే నువ్వు హాయిగా ఉంటావు అండ్ ఇతరులపై కూడా ఆ మంచి ప్రభావం చూపిస్తావు. అందుకే ముందు మార్పు నీలో మొదలవ్వాలి, ఆ తర్వాత ప్రపంచం మారుతుంది. స్టోరీ నెంబర్ 2, 4 జంతువుల కథ. అనగనగా ఒక అడవిలో 4 జంతువులు నివసించేవి. ఒక ఏనుగు, ఒక నక్క, ఒక కోతి మరియు ఒక పులి. ఈ 4 జంతువులు ఒకే చెట్టు కింద నివసిస్తూ కలిసి తిరిగేవి. ఒకరోజు వాటికి అడవి అంచున ఒక మామిడి చెట్టు కనిపించింది. ఆ చెట్టుకి రసభరితమైన పళ్ళు ఉన్నాయి. ఏనుగు, పేరు కాన్షియస్నెస్, ఒక్కసారిగా ఆగింది. అదిగో ఏదో కనిపిస్తుంది అని అంది. ఆ ఏనుగుకి కేవలం ఒక దూరంగా మామిడి పండు కనిపిస్తుంది అంతే. తర్వాత నక్క వచ్చింది. నక్క, పేరు పర్సెప్షన్, అది మామిడి పండు, ఇది చాలా రుచిగా ఉంటుంది, నాకు ఇష్టమైన పండు అని ఆ నక్క అంది. తర్వాత కోతి వచ్చింది. కోతి పేరు సెన్సేషన్. ఆ మాట విని ఉత్సాహపడిపోయింది. వావ్, నా నోట్లో నీరు ఊరుతుంది, ఆ మామిడి పండు నాకు తినాలనుంది అని అరిచింది. తర్వాత పులి వచ్చింది. పులి పేరు రియాక్షన్. ఒక్కసారిగా ముందుకి దూకింది. నేను వెళ్ళి ఇప్పుడే ఆ పళ్ళను తింటాను అని ఆ చెట్టు మీదకి దూకింది. కానీ పులికి తెలియని విషయం ఏంటంటే, ఆ చెట్టు అవతల చాలా మంది వేటగాళ్ళు ఉన్నారు. వెంటనే పులిని చంపేసి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయారు. అండ్ ఇదంతా కూడా దూరం నుంచి ఉడత చూస్తుంది. ఉడత పేరు విజ్డమ్. అప్పుడు మిగిలిన ఈ 3 జంతువులు ఉడత దగ్గరికి వెళ్ళాయి. మేము ఇక్కడ ఏం తప్పు చేశామని అడిగింది. అప్పుడు ఉడత చెప్పింది. ఏనుగు గమనించింది, నక్క గుర్తించింది, కోతి అనుభూతి చెందితే బాగుంటుందని చెప్పింది, పులి అనుభూతి చెందాలని ఆలోచించకుండా దూకేసింది. మీ అందరికీ కావాల్సింది విజ్డమ్. ఆ విజ్డమ్ గనక ఉంటే పులి ఇలా ప్రమాదంలో చిక్కుకునేది కాదు అని చెప్పింది. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన మనస్సు చాలా ప్రాసెస్తో పనిచేస్తుంది. బుద్ధుడు చెప్పినట్లు కాన్షియస్నెస్ అంటే గమనించడం, పర్సెప్షన్ అంటే గుర్తించడం, సెన్సేషన్ అంటే అనుభూతి చెందడం, మరియు రియాక్షన్ అంటే స్పందించడం. ఈ 4 ప్రాసెసెస్ మన అనుభవాల్ని నిర్ణయిస్తాయి. కానీ వీటి మధ్య ఉండే గ్యాప్లోనే మనం విజ్డమ్ని వాడాలి. మీ అందరికీ కాన్షియస్నెస్లో జడ్జిమెంట్ అనేది లేకుండా చూడటం తెలుసు. పర్సెప్షన్లో ఇది ఇలా ఉంటుంది, అది అలా ఉంటుంది అని పర్సెప్షన్తో చూడటం తెలుసు. సెన్సేషన్, ఇది ఉంటే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, ఇది సెన్సేషన్లో మీకు తెలుస్తుంది. కానీ వీటి అన్నిటి మధ్య ఆలోచన లేకుండా మనకు అనిపించింది చేసాం అనుకోండి, ఈ రియాక్షన్ నెగిటివ్గా వస్తుంది. సో ఈ ప్రాసెస్లో మనం విజ్డమ్ను ఉపయోగించాలి. ఈ గ్యాప్లో మనం ఆలోచించడం నేర్చుకోవాలి. అప్పుడే మనం చేసే పనుల్లో మంచి రియాక్షన్ వస్తుంది. స్టోరీ నెంబర్ 3. బుద్ధుడు నమ్మిన విషయం ఏంటంటే, మన అందరి బాధకి ముఖ్య కారణం అటాచ్మెంట్. అటాచ్మెంట్ ఎంత ఎక్కువ ఉంటే అంత భయంకరంగా మనం బాధపడతాం. అండ్ ఈ విషయాన్ని ఒక మంచి స్టోరీతో తెలుసుకుందాం. బుద్ధుడితో పాటు చాలా మంది బౌద్ధ భిక్షువులు ఒక చోట నివసించేవారు. బుద్ధుడి నుంచి అన్ని పాఠాలు అక్కడ కూర్చుని నేర్చుకుంటూ ఉండేవారు. ఆ కాలంలో ఒక మాంక్ చనిపోతే అతనితో పాటు అతను ధరించిన వస్త్రాన్ని కూడా అంత్యక్రియలు చేసేసేవారు. అయితే ఆశ్రమంలో ఒక మాంక్ చనిపోయాడు.
అప్పుడు మాత్రం బుద్ధుడు ఏమన్నాడంటే అతనికి ఇప్పుడప్పుడే అంత్యక్రియలు చేయకండి, అతన్ని అలా వదిలేయండి అని అన్నారు. ఆ ఆశ్రమంలో ఉన్న ఎవరికి ఏమీ అర్థం కాలేదు. అలా ఒక వారం రోజుల తర్వాత బుద్ధుడు ఆ శరీరానికి ఇప్పుడు అంత్యక్రియలు చేయమని చెప్పాడు. ఆ ఆశ్రమంలో ఉన్న వారు ఈ పనిని ఎందుకింత ఆలస్యం చేస్తున్నారని చెప్పేసి బుద్ధుడిని అడగగా బుద్ధుడు ఏమని చెప్పాడంటే, ఈ సాధువుకి తన వస్త్రం అంటే చాలా ఇష్టం. చనిపోయేప్పుడు కూడా ఆ వస్త్రం వంక ప్రేమగా చూశాడు. అంటే ఇతను పూర్తిగా ఎన్లైటన్మెంట్ అంటే జ్ఞానోదయం చెందలేదు. తాను చనిపోయాక ఒక ఈగలా పుట్టాడు. ఆ వస్త్రాన్నే అంటుకుని కూర్చున్నాడు. దానికి అంటుకుని 24 గంటలు ఉన్నాక ఆ ఈగ చనిపోయింది. తనకి ఇప్పుడు ఆ వస్త్రం మీద ప్రేమ మమకారం పోయింది. అందుకే కొన్ని రోజులు నేను ఆగమన్నాను అని బుద్ధుడు చెప్తున్నాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఒక బుద్ధిస్ట్ లెసన్ ఉంది. మన జీవితంలో చాలా వరకు కష్టాలకి మెయిన్ కారణం అటాచ్మెంట్, అనుబంధం పెంచుకుంటాం. ఈ అటాచ్మెంట్లో 3 రకాలు ఉంటాయి. మొదటిది ఈగో, మనకున్న ఇమేజ్, దీనితోనే బాగా అటాచ్డ్గా ఉంటాం. నేను 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 అనే ఆలోచన, బేసిక్గా మీ నమ్మకం మాత్రమే కరెక్ట్ అని అనుకునే స్వభావం. రెండో రకమైన అటాచ్మెంట్ మెటీరియలిస్టిక్ అటాచ్మెంట్, మనది అనుకునే వస్తువు. మనం మన వస్తువులకే అటాచ్ అయిపోతాం, ఎందుకంటే అవి మనతో అసోసియేట్ అయి ఉన్నాయి కాబట్టి. అవి మన గురించి మనకున్న ఇమేజ్ని సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి. ఐఫోన్ ఉంటే ఒక ఇమేజ్, కారు ఉంటే ఒక ఇమేజ్, బైక్ ఉంటే ఇంకొక ఇమేజ్. ఇలా వస్తువు మీద మన అనుబంధాన్ని మనం పెంచుకుంటున్నాం. చివరిగా మన వ్యూస్ మరియు మన బిలీఫ్స్పై అటాచ్మెంట్ ఉంటుంది. ఆ నమ్మకాలు ఏవైనా సరే మనం వాటిని పట్టుకుని ఉంటాం, ఎందుకంటే అవి కూడా మన గురించి మనకున్న ఐడియాస్ని సపోర్ట్ చేస్తాయి. సో ఇక్కడ మీరు అటాచ్ అయిన మీ ఈగోని ఎవరైనా హర్ట్ చేసినా, మీ మెటీరియలిస్టిక్ వస్తువు ఏమైనా పోయినా పాడైపోయినా, మీ నమ్మకాన్ని ఎవరైనా వ్యతిరేకించినా మీరు బాధపడతారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఈ అటాచ్మెంట్ ఫామ్ చేసుకోవడంలో సమస్య ఉంది. మన ఐడెంటిటీ మనకు కావాలి కదా, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ, వీళ్ళందరి మీద మనకి అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఇదంతా న్యాచురల్ కదా, వస్తువుల మీద అటాచ్మెంట్ ఉండటం న్యాచురల్ కదా అని మీరు అనుకోవచ్చు. నిజమే, కానీ మన జీవితంలో బాధ ఎందుకు తగ్గడం లేదు? ఎందుకు ఒక వస్తువు పోతే ఏడుస్తున్నాం? ఎందుకు మన ఆలోచనని ఎవరైనా తప్పు పడితే బాధపడుతున్నాం? బుద్ధుడు చెప్పినట్టు మనం ఒక అశాశ్వత స్థితిలో ఉంటాం, అంటే మారుతూ ఉంటాం. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మారుతూనే ఉంటాం. మనం పెరిగే కొద్దీ స్లోగా ఒకదాని తర్వాత ఒకటి కోల్పోతూ ఉంటాం. అంటే మనం మారుతూ ఉంటాం, మన చుట్టూతో ఉన్న పరిస్థితులు, విషయాలన్నీ మారుతూ ఉంటాయి. సో మన దగ్గర ఉన్న విషయాలన్నీ కూడా మనం వదిలేసుకుంటూ ఉండాలి. కానీ మనం వదులుకోలేకపోతున్నాం అంటే బాధపడతాం. కానీ ఎప్పుడైతే మీరు జీవితంలో ఇవన్నీ కోల్పోతామని ముందే తెలుసుకుంటారో, ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం ముందే ఉంచుకుంటామో, అప్పుడు మనం బాధపడే విషయాలు చాలా వరకు తగ్గిపోతాయి. సో అటాచ్మెంట్ తగ్గించుకోవడం ఎలా అనేది చూడండి. స్టోరీ నెంబర్ 4. 500 సంవత్సరాల క్రితం బుద్ధిజం ఫాలో అయ్యే ఒక ఊరుండేది. ఆ ఊరికి ఒక పెద్ద ఉన్నాడు. ఆ పెద్ద తన కూతురికి పెళ్లి చేయాలనుకున్నాడు. అయితే అతను ఏం ఆలోచించాడంటే, ఎవరికైతే మంచి, నీతి, నిజాయితీ, నైతిక విలువలు ఉంటాయో అతనికిచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాడు. కానీ ఆ ఊరి పెద్దకి కొంతమంది సలహాదారులు ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, ఇవన్నీ ఈ కాలంలో పనికిరావు, మోసం చేసే వాళ్ళే గెలుస్తారు. సో అలాంటి వారిని వెతికి మీ కూతురికిచ్చి పెళ్లి చేయి అని చెప్పారు. అలాగే అని ఆ ఊరి పెద్ద ఊర్లో ఉన్న పెళ్లి కాని యువకుల్ని తన ఇంటికి పిలిపించాడు. వాళ్లతో ఆ ఊరి పెద్ద ఇలా అన్నాడు, ఎవరైతే మీ ఇంట్లో ఉన్న ధనము, బంగారము తీసుకుని వచ్చి నాకు ఇచ్చేస్తారో వాళ్ళకే నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను అని అన్నాడు. ఎవరికి అర్థం కాలేదు, అలాగే నిలబడి చూస్తున్నారు. ఇందులో ఏదో మెలిక పెడతాడు, మనం అది చూడాలి, అది వినాలి అన్నట్టు వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆ ఊరి పెద్ద ఏమన్నాడంటే, ధనము బంగారము ఎలా తీసుకురావాలంటే మీ ఇంట్లోనే కాదు, ఈ ప్రపంచంలోనే ఎవరికి కూడా తెలియకూడదు. మీరు ఆ ధనము బంగారము తీశారని ఎవ్వరికి తెలియకూడదు, అంత చాతిచక్యంగా మీరు తీసుకురావాలి అని అంటాడు. అప్పుడు అందరూ అక్కడి నుంచి ఎవరింటి నుంచి వాళ్ళు బంగారాన్ని, ధనాన్ని దొంగలించాలని వెళ్ళిపోతారు. కానీ ఒక వ్యక్తి అలాగే నిల్చుని ఉంటాడు. ఆ ఒక్క వ్యక్తి అలాగే నిల్చుని ఉన్నాడు. ఆ ఊరి పెద్ద వచ్చి అతన్ని అడుగుతాడు, నువ్వెందుకు ఇలాగే నిల్చుని ఉన్నావు, నువ్వు కూడా వెళ్ళి తీసుకురాపో అని అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఈ పోటీలో ఎవరూ గెలవలేరు, ఎవరికి తెలియకుండా ధనము గాని బంగారం గాని తీసుకురావడం చాలా కష్టం, అది అవ్వని పని అన్నాడు. ఆ మాటలు చెప్తుండగానే ఒక 2 వ్యక్తులు ధనాన్ని బంగారాన్ని పట్టుకుని, మా ఇంట్లో ఎవరు చూడకుండా నేను ఈ బంగారాన్ని ధనాన్ని తీసుకొచ్చాను, ఈ ప్రపంచంలో ఎవరికి ఈ విషయం తెలీదు అని అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ అంటాడు, ఈ ప్రపంచంలోనే ఎవరూ చూడకూడదు, ఎవరికి తెలియకూడదు అని ఈ పెద్ద అన్నారు. కానీ నువ్వు దొంగతనం చేశావు అనేది ఎవరికి తెలియకపోయినా నీకు తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరికి కనబడకపోయినా నీకు కనబడుతుంది. నువ్వు చేసిన తప్పు నీకు తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరికి తెలియకపోయినా నీకు మాత్రం తెలుస్తుంది అని అంటాడు. దీనితో ఆ ఊరి పెద్ద మోసం కంటే కూడా నైతికత ముఖ్యం అని తెలుసుకుని ఆ వ్యక్తికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడు. ఈ కథలోని లెసన్ తెలుసుకోవాలంటే ఈ మాట వినండి. బుద్ధుడు మనుషుల్ని సఫరింగ్ నుంచి కాపాడటానికి నిర్వాణలోకి వెళ్ళాలి అని సూచించాడు. నిర్వాణ అంటే పీస్ అండ్ హ్యాపీనెస్.
అండ్ ఈ నిర్వాణ స్టేట్ని మనం అచీవ్ చేయాలంటే శిలాని ప్రాక్టీస్ చేయాలి. శిల అంటే మొరాలిటీ, నైతికత, ఎవరికి హాని చేయకుండా, ఎవరికి హాని ఆశించకుండా నిజాయితీగా ఉండడం. శిలాని ప్రాక్టీస్ చేయడం అంటే ఇతర జీవులకి హాని చేసే అన్ని మాటలు, పనులు మరియు యాక్షన్స్ నుంచి దూరంగా ఉండడం. శిలాని ప్రాక్టీస్ చేయాలంటే మొదట నువ్వు రైట్ స్పీచ్ని ప్రాక్టీస్ చేయాలి. అంటే అబద్ధాలు, పనికిమాలిన గాసిప్లు, ఒకరినొకరు వ్యతిరేకంగా పెట్టడం, వెనుక నుంచి గోతులు తవ్వడం, హార్ష్గా మాట్లాడడం, ఇలాంటివన్నీ మానుకోవాలి. రైట్ స్పీచ్ అంటే జెంటిల్, కైండ్ అండ్ హార్ట్ వార్మింగ్గా నిజంగా మాట్లాడాలి. రెండోది రైట్ యాక్షన్ అంటే ఇంప్యూర్ యాక్ట్స్ని తగ్గించాలి. ఇతర జీవుల్ని చంపడం, వేరే వ్యక్తులకి హాని చేయడం, అలాగే నీకు నువ్వు హాని చేసుకోవడం, డ్రింకింగ్, డ్రగ్స్ ఇలాంటివి చేయకుండా ఉండడం. అంటే అహింస, దయ మరియు అన్ని జీవులతోనూ మంచిగా ఉండడం నేర్చుకోవాలి. చివరగా నీకు రైట్ లైవ్లీహుడ్ ఉండాలి. రైట్ యాక్షన్లో డైరెక్ట్గా నీకు కానీ వేరే వాళ్ళకి కానీ హాని చేయకూడదు, ఇది తెలుసుకున్నాం. కానీ రైట్ లైవ్లీహుడ్లో ఇండైరెక్ట్గా కూడా నీ వల్ల ఈ ప్రపంచంలో ఎవరికి నష్టం రాకూడదు. అంటే ఆల్కహాల్ లేదా డ్రగ్స్ అమ్మడం, మీరు వాడకపోయినా అమ్మడం, ఇల్లీగల్ పనుల్ని, ఇల్లీగల్ విషయాల్ని సపోర్ట్ చేయడం, చెడు విషయాల్ని సపోర్ట్ చేయడం, జోదాన్ని, బెట్టింగ్ని సపోర్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా రైట్ లైవ్లీహుడ్లోకి వస్తాయి. సో రైట్ స్పీచ్, రైట్ యాక్షన్ అండ్ రైట్ లైవ్లీహుడ్, ఈ మూడు ఉంటే నువ్వు శిలాని ఫాలో అవుతావు. అండ్ శిలాని ఫాలో అయితే నిర్వాణ, అల్టిమేట్ పీస్, మనశ్శాంతిని, ఆనందాన్ని చేరుకుంటాం. ఇప్పుడు మనం చివరి స్టోరీకి వచ్చేసాం. మనలో నిర్వాణ రావాలి అనుకుంటే మనం చేయాల్సింది మెడిటేషన్. ఎందుకంటే మెడిటేషన్తోనే మనకి జ్ఞానోదయం అవుతుంది, విజ్డమ్ వస్తుంది. అసలైన విజ్డమ్ గురించి ఒక మంచి కథ ఉంది. ఒక కొండపైన ఒక ఆశ్రమం ఉంది. ఇందులో 2 బౌద్ధ భిక్షువులు ఉండేవారు. ఒక అతని పేరు ధర్మ, ఇంకొక అతని పేరు ఆనంద. ఆనంద చాలా పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. ధర్మ మెడిటేషన్ ఎక్కువగా చేస్తూ ఉండేవాడు. ఒకరోజు వాళ్ళు ఇంకో కొండపైన ఉన్న ఆశ్రమానికి వెళ్తున్నారు. మధ్యలో ఒక పెద్ద సెలయేరు ఉంది. అక్కడ ఒక అమ్మాయి అది దాటలేక ఒడ్డునే నిల్చుని చూస్తుంది. ఆ దారిలోనే ధర్మ అండ్ ఆనంద వెళ్తున్నారు. అప్పుడు ధర్మ ఆ అమ్మాయిని చూసి ఆమె సమస్య అర్థం చేసుకుని ఆమెని ఎత్తుకుని ఆ సెలయేరు దాటించి అవతల ఒడ్డున దించేసి వెళ్ళిపోయాడు. ఆనంద అది చూసి ఆశ్చర్యపోయాడు. కొంత దూరం ముందుకు వెళ్ళాక ఆనంద కోపంతో ధర్మాన్ని అడిగేశాడు, ఆడవారిని తాకకూడదు అని మన ఆశ్రమంలో రూల్ ఉంది, అయినా సరే ఎందుకు తాకావు అని అంటాడు. అప్పుడు ధర్మ అంటాడు, నేను ఆ అమ్మాయిని అక్కడే వదిలేశాను, నువ్వు ఆ అమ్మాయిని ఇంకా మనస్సులో మోస్తూనే ఉన్నావు అని అంటాడు. ఆనంద నిశ్శబ్దంగా ఉండిపోతాడు. తాను చదువుకున్న జ్ఞానం కంటే కూడా ఈ అనుభవంలో నేర్చుకున్న జ్ఞానం అతనికి నిజమైన జ్ఞానోదయాన్ని ఇచ్చింది. ఈ కథలోని మోరల్ మనం అర్థం చేసుకోవాలంటే ముందు అసలు 3 రకాల జ్ఞానం గురించి తెలుసుకోవాలి. మొదటిది రిసీవ్డ్ విజ్డమ్ అంటే స్వీకరించే జ్ఞానం, ఇతరుల నుండి వినడం ద్వారా పొందేది. ఇతరుల ఉపదేశాలు, బోధనలు, వీటి నుంచి మనం నేర్చుకుంటాం. రెండవది ఇంటలెక్చువల్ విజ్డమ్ అంటే పుస్తకాలు, శాస్త్రాలు ఇలాంటి వాటి నుంచి చదువుకుని తెలుసుకుంటాం. మూడవది అనుభవ జ్ఞానం అంటే ఎక్స్పీరియన్స్ నుంచి తెలుసుకునేది. మొదటి 2 కూడా మనుషుల్ని బట్టి, పుస్తకాలను బట్టి మారుతూ ఉంటాయి. కానీ అనుభవం ద్వారా తెలుసుకున్నది ఈ రెండిటికన్నా కూడా గొప్పది. ఇప్పుడు మనం చెప్పుకున్న స్టోరీలో ఒక అమ్మాయిని ముట్టుకోకూడదు అని ధర్మకి తెలుసు. కానీ ధర్మ తన అనుభవంలో కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం నిజమైన దైవ కార్యం అని తెలుసుకున్నాడు. అక్కడ ఆపదలో ఉంది అమ్మాయా, అబ్బాయా, ముసలివాడా, పడుచు అమ్మాయా, ఇలాంటివన్నీ అతను ఆలోచించలేదు. సమస్య ఉంది, సహాయం చేశాడు, అంతే. ఆ సహాయాన్ని అక్కడే విడిచిపెట్టి వచ్చేశాడు. తన మనస్సులో ఎలాంటి భావన లేదు. అదే విపశ్యనా భావన అంటే అంతర్దృష్టి ధ్యానం, ఇన్సైట్ మెడిటేషన్. ఎవరైతే దీన్ని మాస్టర్ చేస్తారో వాళ్ళు దేన్ని జడ్జ్ చేయరు, ఉన్నదాన్ని ఉన్నట్టు చూస్తారు. సో మనం కూడా జ్ఞానాన్ని ఇతరుల నుంచి తీసుకుందాం, పుస్తకాల నుంచి చదువుదాం, అలాగే మన సొంత అనుభవాల నుంచి కూడా నేర్చుకుందాం. సో ఈ వీడియోలోని 5 స్టోరీస్లో చెప్పే ముఖ్యమైన పాఠాలను ఒకసారి మళ్ళీ రివైజ్ చేసేద్దాం. మొదటి కథలో ముసలి నావికుడి నుంచి అవతల వాళ్ళకి ఏం తెలుసు, అవతల వాళ్ళు ఆనందంగా ఉన్నారు, ఇలాంటి ఆలోచనల కంటే కూడా నీకేం తెలుసు, అది నీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవాలి, అప్పుడే బాధలు తగ్గుతాయని తెలుసుకున్నాం. రెండవ స్టోరీలో అసలు మనిషికి బాధ ఎందుకు వస్తుంది అంటే దానికి కారణం కాన్షియస్నెస్, పర్సెప్షన్, సెన్సేషన్ అండ్ రియాక్షన్. ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ ప్రాసెస్ మధ్యలో మనం తెలివిగా ఆలోచిస్తే మనలో సరైన రియాక్షన్ వస్తుంది అనే మోరల్ స్టోరీ తెలుసుకున్నాం. మూడవ స్టోరీలో ఒక సాధువు తన వస్త్రానికి ఉన్న అటాచ్మెంట్ గురించి తెలుసుకున్నాం. ఈ స్టోరీలో అటాచ్మెంట్ సఫరింగ్కి దారితీస్తుందని తెలుసుకున్నాం. నాలుగో స్టోరీలో నిజాయితీ గల వ్యక్తి నుంచి శిలాని ప్రాక్టీస్ చేయాలి. అంటే నైతికతతో ఎవరికి చెడు తలపకుండా ఉంటే మనం దేనికి అటాచ్డ్గా ఉండమని తెలుసుకున్నాం. అండ్ చివరి స్టోరీలో అసలైన జ్ఞానం అంటే ఎక్స్పీరియన్స్ నుంచి తెలుసుకుంటామని నేర్చుకున్నాం. మీకు ఈ స్టోరీస్లో బాగా నచ్చిన స్టోరీ ఏంటనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.